అందరికీ నమస్కారం. చార్ధామ్ యాత్రలో భాగంగా నా శ్రీరత్న ఛానల్ నుండి మీకు ఇంతకు ముందు యమునోత్రి గంగోత్రి వీడియోలను పెట్టడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం కేదార్నాథ్ యాత్రను సందర్శించడానికి వచ్చాం. హిందువులందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా పూజించే 12 జ్యోతిర్లింగ శైవ క్షేత్రాలలో ఈ కేదార్నాథ్ క్షేత్రం ప్రముఖమైనది. ఎందుకంటే ఇది అత్యంత ఎత్తైన హిమాలయాల మంచుకొండల్లో ఉన్నది. దీని ఎత్తు సముద్ర మట్టం నుంచి 3580 మీటర్ల ఎత్తు, సుమారుగా 11,660 అడుగుల ఎత్తులో ఈ శైవ దర్శనం మనకి దర్శనమిస్తుంది. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఈ చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ నుంచి ప్రారంభమై కార్తీక పౌర్ణమి వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన కాలం అంతా మంచుతో కప్పబడి ఉండడం వల్ల మనకి చూసే అవకాశం ఉండదు. స్వయంభూగా వెలిసిన ఈ జ్యోతిర్లింగం గుడిని ఆదిశంకరాచార్యులు నిర్మించారు. గుప్తకాశీ నుండి గౌరీకొండ చేరుకొని అక్కడి నుంచి కాలినడకన కానీ, డోలీల ద్వారా కానీ, లేదా గుర్రాల ద్వారా కానీ మనం 16 నుంచి 20 కిలోమీటర్ల ప్రయాణం చేసి కేదార్నాథ్ దేవాలయాన్ని చేరుకోవడానికి అవకాశం ఉంది. కేదార్నాథ్ దేవాలయాన్ని సందర్శించడానికి అనువైన కాలం అయితే అక్షయ తృతీయ నాడు ఓపెన్ చేసిన దగ్గర నుంచి ఇంచుమించుగా జూను, మళ్ళీ తర్వాత సెప్టెంబర్, అక్టోబర్లోని మధ్యకాలంలో జూలై, ఆగస్టులో బాగా వర్షాలు పడడం వల్ల పైనుంచి ల్యాండ్ స్లైడింగ్స్, వరదలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల స్టార్టింగ్లో జూన్లో కానీ, లేదంటే సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్లో కానీ చూడటానికైతే అనువైన కాలం. నేనైతే మే 2వ వారంలో కేదార్నాథ్ దర్శనం చేసుకోవడం జరిగింది. తెల్లవారుజామున 5 గంటలకి గౌరీకొండలో బయలుదేరగలిగితే మళ్ళీ దర్శనం చేసుకొని సాయంత్రం నైట్కి ఏదో టైంకి కిందకి చేరుకునే అవకాశం ఉంటుంది. లేదు లేట్ అయ్యిందంటే మళ్ళీ నైటు జర్నీ అనేది కొద్దిగా కష్టతరంగానే ఉంటుంది. కొండ మీద రాత్రి అయితే ఉష్ణోగ్రత -2 నుంచి -10 డిగ్రీల వరకు ఉంటుంది. ఇక్కడ మేము సాయంత్రం 5:30, 6 గంటల మధ్య మేము దర్శనం చేసుకున్నాం. ఎంతో కష్టపడి అలసట, ఆయాసంతో, కాళ్ళ నొప్పులతో పైకి వచ్చిన మనకి ఆ చుట్టూ మంచుకొండల మధ్య కేదారలింగేశ్వరుడు దర్శనం కాగలనే మనం అన్నీ మర్చిపోతాం. ఇలాంటి కష్టతరమైన యాత్రలో మనకి ఆ కేదారలింగేశ్వరుడు దర్శనం దొరకాలంటే నిజంగా శివుని అనుగ్రహం మనకు ఉండాలి. ఆ అనుగ్రహం ఉంటేనే కానీ మనకి ఈ దర్శనం దొరకదు. కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం కోసం చేసిన ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటాను. మీకు నచ్చితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ కొట్టి షేర్ చేయండి. ఈ యాత్రకు వెళ్ళాలనుకునేవారు నాకు కామెంట్ చేసి మీకు డౌట్స్ ఏమైనా ఉంటే అడిగితే నేను రిప్లై ఇస్తాను. అందరికీ శివానుగ్రహ ప్రాప్తిరస్తు. థ్యాంక్ యూ వెరీ మచ్.